హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. సో మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లో ఆన్లో కూడా పెట్టుకోండి అనమాట. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మీ ముందుకు వస్తాం అనమాట. స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2016 4th మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2016 6th మంత్ రిజిస్ట్రేషన్ అనమాట. మహేంద్ర XUV 500 W10 డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ వేస్ చూసుకుంటే ఇది మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ కూడా కొట్టండి అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ వైస్ చూసుకుంటే మీకు ఇది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మీకు ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయన్నమాట. విత్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రంట్ పొజిషన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అండ్ హెడ్ లైట్స్ కూడా మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సార్ సైడ్ వేస్ లో మీకు అలాయ్ వీల్ తో పాటు డిస్క్ బ్రేక్, ఆల్ డిస్క్ బ్రేక్ వెహికల్ అనమాట ఇది. సో ఈ వెహికల్ కి వచ్చేసి యోకోహామా టైర్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోండి. అండ్ టైర్ కండిషన్ సైజ్ కూడా చూసుకోండి, 265, 65, R17. సో టైర్ కండిషన్ వచ్చేసి అప్ టు 80% వరకు మీకు టైర్ కండిషన్ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీకు ఓఆర్విఎమ్స్ ఇది ఆటోమేటిక్ ఫోల్డబుల్ అనమాట, మీకు చూపిస్తాను. అండ్ ఇండికేటర్స్ కూడా ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి. సో వర్కింగ్ కండిషన్ లో ఉంది, మీరు చూసుకోండి ఓఆర్విఎమ్స్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మీకు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది అనమాట. సో ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే బ్యూటిఫుల్ పార్ట్, ఈ వెహికల్ ఇప్పుడున్న ఎస్యూవీస్ లో హైయెస్ట్ మైలేజ్ వస్తుంది అనమాట. ఇది మీకు సిటీలో వచ్చేసి మీకు 10 to 12 వస్తుంది అండ్ హైవే మీద మీకు 15 వరకు వస్తుంది అనమాట. అండ్ వెహికల్ కి ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి. బానట్ ఒరిజినల్ గా ఉంది, ఆప్రాన్స్ ఒరిజినల్ గా ఉన్నాయి అండ్ ఇండియన్ కండిషన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ గ్రిల్ కూడా ఒరిజినల్ ఉంది అనమాట. సో వెహికల్ వచ్చేసి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే గ్లాసెస్ కూడా అన్ని ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. దీనికి వచ్చేసి ఏంటంటే మీకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండోస్ అండ్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్, ఆటోమేటిక్ ఫోల్డబుల్ అండ్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి బాటిల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ఇంటీరియర్స్ లో మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్స్, 8-way అడ్జస్టబుల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్యూల్ ఓపెనింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ బోనట్ ఓపెనింగ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది మాన్యువల్ వెహికల్ కాబట్టి మీకు సో మనకి 3 పెడల్స్ ఉంటాయి. అండ్ క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది, ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ బ్రేక్స్ కూడా మంచి కండిషన్ లో ఉంది. సో వెహికల్ రేస్ చేసి కూడా చూపిస్తున్నాను. సో వెహికల్ వచ్చి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో క్లస్టర్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 88,000 మాత్రమే తిరిగింది, అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో టిల్టబుల్ అడ్జస్టబుల్ సీటింగ్ అండ్ స్టీరింగ్ కూడా లెదర్ వ్రాప్ ఉంటుంది. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది అనమాట, విత్ వాయిస్ కమాండ్ కూడా ఉంటుంది దీనికి. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో మ్యూజిక్ సిస్టమ్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది దీనికి. అండ్ దాంతోపాటు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, ఇందులో నావిగేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఫోన్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. ఏసీ కంట్రోల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఏసీ మనమే టాప్అప్ చేపించాం. సో వెహికల్ కి వచ్చి ఏసీ అయితే ఎక్స్ట్రాడినరీ ఏసీ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ అండ్ స్టార్ట్ అండ్ స్టాప్. సో ఇది మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లైట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఉంది. సో అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ టచ్ స్క్రీన్ ఇది మన పుష్ స్టార్ట్ బటన్. అండ్ ఈ వెహికల్ వచ్చేసిందంటే 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 1 రివర్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 12 volts సాకెట్ కూడా అవైలబుల్ ఉంది. సో చిన్న సీక్రెట్ లాకర్ లాగా. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఏంటంటే మీకు వాటర్ బాటిల్ హోల్డర్స్. సో ఇక్కడ ఆమ్రెస్ట్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. సో ఆమ్రెస్ట్ అవైలబుల్. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ SRS ఎయిర్ బ్యాగ్ అండ్ ఇక్కడ కూడా SRS ఎయిర్ బ్యాగ్. అండ్ సన్ రూఫ్ కూడా మీరు చూసుకోండి. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది, ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మీకు సన్ గ్లాస్ హోల్డర్స్. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకోండి. సో సన్ షెడ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ గురించి చూసుకుంటే మనము సో బ్యాక్ సైడ్ కండిషన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన కీ కూడా చూపిస్తాను చూడండి. దీనికి వచ్చేసి ఏంటంటే డ్యూయల్ కీస్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు సన్ రూఫ్ కానీ
సో లైట్ కండిషన్, అండ్ ఇక్కడ కూడా మనకి లైట్. సో ఎవ్రీథింగ్ అంతా మంచి కండిషన్ లో మెయింటైన్ చేస్తుంది. ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్, అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్. దీనికి వచ్చేసి ఏంటంటే సరౌండ్ ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది చూడండి, విత్ బాటిల్ హోల్డర్, పవర్ విండోస్. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా టైల్ ల్యాంప్ లో ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏవి లేవన్నమాట. సో 2 టైల్ ల్యాంప్స్ చాలా మంచి కండిషన్ లో ఉంది. ఇక్కడ మీకు స్టాప్ లైట్, రేర్ వైపర్ కి ఇక్కడ వాటర్ ఫ్లష్ అండ్ రేర్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. మహేంద్ర లోగో, XUV 500 W10 టాప్ ఎండ్ మోడల్, అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ కెమెరా కూడా చూడండి, కెమెరా కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మహేంద్ర లోగో, అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ క్వార్టర్ ప్యానెల్ ఒరిజినల్ ఉంది, అండ్ బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది అనమాట. అండ్ దీనికి సంబంధించిన నంబర్ ప్లేట్స్ అండ్ కంప్లీట్ టూల్ కిట్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ కూడా మనకి అవసరమైతే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది అప్ టు మనకి 700 లీటర్స్ వరకు మనం ఇది చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఏసీ వెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ సైడ్ వేస్ గురించి చూసుకుంటే, సో సైడ్ వేస్ లో ఇక్కడ మనకి డీజిల్ ఫిల్లింగ్ అన్నమాట. అండ్ దాంతో పాటు టైర్ అండ్ ఆల్ డిస్క్ బ్రేక్స్ ఇక్కడ వెనక చూసుకోండి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ మనకు డోర్ కూడా ఒరిజినల్ ఉంది కదా. సో మనం ప్రతి ఒక్క వీడియోలో మనం చూపిస్తాం కదా. సో రోబోటిక్ పంచెస్, సో ఈ వెహికల్ కూడా మీరు చూసుకోండి, అన్ని కంప్లీటెడ్ రోబోటిక్ పంచెస్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో టాప్ పొజిషన్ లో కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు, మీరు కూడా చూసుకోవచ్చు టాప్ పొజిషన్ లో. అండ్ సన్ రూఫ్ ఓపెన్ చేస్తుంది చూడండి. అండ్ ఈ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి అవైలబుల్ లేదు. అండ్ సైడ్ పొజిషన్ లో కూడా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోండి, సో ఒరిజినల్ డోర్ ఉందన్నమాట. సో ఎక్కడ కూడా మీకు ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం లేదనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే అది చెప్పాను కదా, నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా మనము 8,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. అది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే మీకు 0 డౌన్ పేమెంట్ లో కూడా ఈ వెహికల్ నేను చేపిస్తాను. సో ఎందుకంటే దీనికి వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీకు సిబిల్ ఉన్నా సిబిల్ లేకపోయినా ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అవసరం లేదు. సో మనం ఫైనాన్స్ అనేది సో కంపల్సరీ చేపిస్తాము. ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్, అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనమాట, ఢిల్లీ వెహికల్ అయితే కాదు. సో మీరు ఏపీలో ఉన్నా ఎక్కడ ఏ స్టేట్ లో ఉన్నా కానీ సో ఈ వెహికల్ నేను ఫైనాన్స్ చేపిస్తాను. సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ మాదాపూర్, బిసైడ్ పంచకట్టు దోశ, శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అని ఉంటుంది. మీరు వాట్సాప్ లో కూడా నాకు మెసేజ్ పెడితే ఆటోమేటిక్ గా మెసేజ్ జనరేట్ అవుతుంది. అందులో మా ఆఫీస్ లొకేషన్ అండ్ ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ పిక్చర్స్ కూడా అందులో ఉంటాయన్నమాట. సో మన ఆఫీస్ లొకేషన్ మాదాపూర్ లో. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.